నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితుల వద్ద నుంచి వినతుల్ని స్వీకరించిన సీఎం, స్వీకరించిన వినతులన్నింటినీ పరిష్కరించడమే తమ లక్ష్యమని సీఎం వెల్లడి. జాతీయ విద్యా విధానం సదస్సులో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ గత 5 ఏళ్ల కాలంలో మన రాష్ట్రంలో విద్యా విధానం భ్రష్టు పట్టిందన్న మంత్రి, భారతీయ విద్యా విధానం రూపుమాపి బ్రిటిష్ విద్యను అమలు చేశారని విమర్శ. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో ఘనంగా ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసిన కేశినేని చిన్ని, పశ్చిమంలో టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చిన కేశినేని చిన్ని. నగరంలో కనకదుర్గమ్మ కొండ నుంచి తిరుమల వరకు చేస్తున్న మహాసంకల్ప యాత్రను ప్రారంభించిన శైవక్షేత్రం శివస్వామి. రాష్ట్రంలో కేంద్రంలో కూటమి ప్రభుత్వం రావటం శుభసూచకమని వ్యాఖ్య. రాష్ట్రంలో అరాచక పాలన పోయి సుపరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని వెల్లడి. బాధితుల వద్ద నుంచి స్వీకరించిన వినతులన్నింటినీ పరిష్కరించడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు ఉంటాయని తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు. ఆయన్ను కలిసి వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వారితో ఎన్టీఆర్ భవన్ ను కిటకిటలాడిందే. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి చంద్రబాబు వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యల్ని పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవనంలో సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాధితుల వద్ద నుంచి స్వీకరించిన వినతి పత్రాలని పరిష్కరించడమే మా లక్ష్యమని తెలిపారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు అందాయని తెలిపారు. రెవెన్యూ సమస్యలకి కారణమైన అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. రికార్డులు తారుమారు చేశారన్న సీఎం, ప్రతి మండలంలోనూ భూ కుంభకోణం జరిగిందని అన్నారు. యువతలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే విధంగా భారతీయ విలువల్ని జోడించి కొత్త విద్యా విధానం అమలు చేయవలసి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గత 5 ఏళ్ల కాలంలో మన రాష్ట్రంలో విద్యా విధానం భ్రష్టు పట్టిందని, భారతీయ విద్యా విధానం రూపుమాపి బ్రిటిష్ విద్యను అమలు చేశారని విమర్శించారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఆఫ్ రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో శనివారం విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా ఈ నెల 5వ తేదీన జరగనున్న కార్యక్రమ ఆహ్వాన పత్రికను ప్రజాపిత బ్రహ్మకుమారి ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ విజయవాడ శాఖ ప్రతినిధి పద్మజ, 1936 సంవత్సరంలో స్థాపించిన ప్రజాపిత బ్రహ్మ సమాజ కుమారి సంస్థ రాజస్థాన్లో మౌంట్ అబు కేంద్రంగా 120 దేశాల్లో 10,000 శాఖల్ని విస్తరించి రాజయోగ విద్యను అందిస్తున్నట్లు తెలియజేశారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో ఉన్నతాధికారుల నుంచి దిగువ స్థాయి అధికారి వరకు మానసిక ఒత్తిడి అధిగమించి స్నేహపూర్వకంగా నిజాయితీ విధానాలతో కలిసిమెలిసి విధి నిర్వహణలో పాల్గొనేలా చేయటమే తమ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి అడ్మినిస్ట్రేటర్స్ రింగ్ ఆఫ్ బ్రహ్మకుమారిస్ చైర్పర్సన్ రాజయోగిని బీకే ఆశా దీది, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఏపీ స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ ఉదయ లక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పివి చలపతిరావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ విజయవాడ డిప్యూటీ జనరల్ మేనేజర్ మనీష్ కుమార్ సింగ్ తదితరులు హాజరయ్యారు. వచ్చింది అది 2020 నుంచి అమల్లో కూడా వచ్చింది. ఇది అందరూ కూడా కలిసి, అటు ప్రభుత్వాలు, అదేవిధంగా అకాడమిషియన్స్, అకాడమిక్ లీడర్సు, ఫ్యాకల్టీ అందరూ కలిసి, ఫిలాంథ్రపిస్టులు, ఎడ్యుకేషనిస్టులు అందరూ కలిసి దీని యొక్క ఇంప్లిమెంటేషన్ విషయంలో పాలు పంచుకుంటేనే ఇది సక్సెస్ అవుతుంది. ఇది ఎడ్యుకేషను స్టేటు, సెంట్రల్ కాంకరెంట్ లిస్ట్లో ఉంది. కాబట్టి అధికారం ఏ పార్టీది అయినప్పటికీ కూడా రాజకీయాల పోకుండా ఒక సమాజము, దేశం యొక్క భవిష్యత్తు గురించి ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి. అందరూ కూడా ఈ యొక్క పాలసీని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తేనే దీని యొక్క ఫలితాలు అనేవి మనకు కనపడతాయి. మనకు తెలుసు, ఈరోజు చాలామంది ప్రైవేట్ యూనివర్సిటీస్ లేకుంటే విదేశాలకు వెళ్తున్నారు. అక్కడ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి వెళ్తున్నారు. అయితే అక్కడ వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఫ్యాకల్టీ ఉంటుంది, కానీ డబ్బు పెడితే తప్ప అక్కడ చదువుకోలేరు. మన దేశంలో 70% పైగా పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, అదేవిధంగా మనకు తెలుసు యూనివర్సిటీస్ అంతా కూడా ఇక్కడ చదువుకుంటున్నారు. ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అక్కడ మిగిలినటువంటి ఫ్యాకల్టీ ఉండాలి, అక్కడ దానికి కావాల్సినటువంటి ఒక వనరులు, వసతులు ఇవన్నీ కూడా అవసరం. కాబట్టి ప్రభుత్వాలు వేరే పథకాలు, స్కీములు వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి, కానీ విద్యారంగంకి టాప్ ప్రియారిటీ ఇచ్చి, ఎందుకంటే ఇది ఒక రకమైనటువంటి ఇన్వెస్ట్మెంటు, మన యొక్క దేశము, రాష్ట్రం యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఇన్వెస్ట్మెంటు. కాబట్టి
అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చి ఈరోజు ఫ్యాకల్టీస్ రిక్రూట్మెంట్ చెకప్ కొన్ని కాదు 15 సంవత్సరాలు అయిపోయింది యూనివర్సిటీ. చాలా యూనివర్సిటీస్ లోపల. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కార్యాలయంలో ఎంపీ కేశినేని నాని పుట్టినరోజు వేడుకల్లో బుద్ధా వెంకన్న ఆవేదనతో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పదవి లేకపోవడంతో ప్రజలకి తనను నమ్ముకున్న వారికి ఏం చేయలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన మాట చెల్లటం లేదంటూ తన ఆవేదనను కేశినేని చిన్నికి టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఈ ప్రదేశం నుంచి నా తొలి అడుగు నుంచి ఇక్కడి నుంచే మొదలుపెట్టాను. అదేవిధంగా నన్ను మీరా గారు కానీ బుద్ధా వెంకన్న గారు కానీ నా నామినేషన్ వేసే సమయంలో కూడా దుర్గగుడి దర్శించుకుని ఇక్కడి నుంచే మొదలుపెట్టి నా నామినేషన్ కూడా విజయవంతంగా వేయటం, అంతేకాకుండా ఎలక్షన్లో మీరు అందరూ ఆదరాభిమానాలతో అత్యధిక మెజారిటీతో గెలవడం, ఇవన్నీ కూడా ఈ ప్రాంతం నుంచే జరిగినాయి. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నేను ఏది కార్యక్రమం మొదలుపెట్టినా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచే మొదలు పెడుతున్నాను కూడా. దానికి సహకరించిన సోదరుడు బుద్ధా వెంకన్న గారికి, అంతేకాకుండా మా గురువుతో సమానంలాగా ప్రతినిత్యం ఉండే మీరా గారికి తప్పకుండా ధన్యవాదాలు. వెంకన్న గారు, మీరు మొదటి నుంచి నాతో ప్రయాణం చేసే మొదటి వ్యక్తి మీరే. తప్పకుండా అది పలుసార్లు కూడా మీ అందరికీ చెప్పాను. అట్లాగే నన్ను మీరా గారు కూడా దగ్గరుండి తీసుకెళ్లారు. ఇవాళ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం మన మిత్ర ధర్మం పాటించి భారతీయ జనతా పార్టీకి ఇవ్వటం జరిగింది. దానివల్ల కొంతమందికి అన్యాయం కూడా జరిగింది. అంతేకాకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది, ఇవన్నీ నాకు తెలుసు. కానీ పార్లమెంటు గత 25 రోజుల నుంచి పార్లమెంటు జరుగుతున్న సందర్భంగా రోజుకు ఒక్కరోజే సెలవు దినాలనే వస్తున్నాను. దీని మీద పూర్తి దృష్టి అందరి వెంకన్న గారితో, మీరా గారితో, మిగతా అందరితో కూడా డిస్కస్ చేసి పూర్తి దృష్టి పెట్టి అధిష్టానానికి మీరు పడుతున్న ఇబ్బందులు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను. తప్పకుండా ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి నాయకులు ఈ కాంపౌండ్లో చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజులు చేశాం, లోకేష్ బాబు గారి పుట్టినరోజులు చేశాం, బాబు జగజ్జీవన్ రావు గారికి చేసాం, అంబేద్కర్ గారికి చేసాం, అల్లూరి సీతారామరాజు గారికి చేసాం. ఫస్ట్ టైం ఒక నాయకుడి పుట్టినరోజు ఇక్కడ చేస్తున్నాం. అది మా కేశినేని చిన్ని గారు నా సోదరుడితో సమానం. ఎందుకంటే నాయకుడు మా సోదరుడితో సమానం. ఒక నాయకుడిగా అయితే నేను ఇష్టపడను, మా సోదరుడు. అందులో కిందటి సంవత్సరం హైదరాబాద్లో ఉన్న ఫామ్ హౌస్లో వీళ్ళ మిత్రులు పెద్ద పార్టీ పెట్టారు. నాకు ఫోన్ చేసి రామన్నారు. అన్నా లేదు, నెక్స్ట్ ఎంపీ అవుతావు. పెళ్లి రోజు కూడా వాళ్ళ మిస్సెస్కి ఫోన్ చేశాను. వాళ్ళ ఇంటికి వెళ్ళా. నెక్స్ట్ మీరు ఎంపీగా పెళ్లి రోజు చేసుకుంటారు అనుకున్నాను. కరెక్ట్గా పెళ్లి రోజు చేసుకున్నారు. అలాగే అన్నా నెక్స్ట్ నువ్వు పార్లమెంట్ మెంబర్ అవుతావు. ఆ రోజు ఎవరికీ నమ్మకం లేదు. ఈరోజు ఆయన దగ్గరికి వెళ్ళి తిరిగే వాళ్ళు కూడా చిన్ని గారికి ఎందుకు ఇస్తారు, కేసీఆర్ నాని ఉండగా అని ప్రతి ఒక్కరూ ప్రగల్భాలు పలికిన వాళ్ళే. అయితే వాళ్ళ పవరు, మంచితనం, ఆయన వెనకాతలు వెళ్తున్నారు. నాకు కూడా హ్యాపీ. నేను ఆ రోజు చెప్పా, అన్నా బుద్ధా వెంకన్న తరపున, నా తరపున గౌరవ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్ష. సమయం లేదు, ఎందుకంటే వారు ఇంకా అక్కడ ఆఫీసులో చాలామంది ఉన్నారు కాబట్టి. మరి పశ్చిమ నియోజకవర్గంలో 57,000 మెజార్టీ, ఇది ఒక చరిత్ర. ఇది ఈ చరిత్ర తిరగరాయడం సాధ్యపడేటువంటి విషయం కాదు. మరి దానికి కష్టపడినటువంటి పశ్చిమ నియోజకవర్గంలో నాయకులకు, కార్యకర్తలకు కూడా వారందరి తరఫున కూడా
చిన్ని గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇవాళ పార్లమెంటులో అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు, మన వాణిని వినిపిస్తూ ఉన్నాడు. విజయవాడ పార్లమెంటు అభివృద్ధి ధ్యేయంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో ఏ రకమైన అభివృద్ధి అయినా సరే అది ఏ రకంగా చేయాలనేటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్న చిన్ని గారికి అభినందనలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు కూడా నరేంద్ర మోడీ గారి తర్వాత అమిత్ షా గారి తర్వాత రాజ్నాథ్ సింగ్ తర్వాత గడ్కరీ, ఆ 3 శాఖలు ఈరోజు ఆ బాధ్యతలను రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆ శాఖల్లో ఉన్నటువంటి రాష్ట్రానికి ఏమి రావాలో తీసుకొచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కేసినేని చిన్ని గారికి ఒప్పచెప్పడం అంటేనే అంటే ఆ సమర్థవంతమైనటువంటి నాయకుడిగా మన అధినాయకుడు గుర్తించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మరొక్కసారి పుట్టినరోజు. రాష్ట్రంలో కేంద్రంలో కూటమి ప్రభుత్వం రావటం శుభసూచకమని సేవా క్షేత్రం శివస్వామి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అరాచక పాలన పోయి సుపరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని స్పష్టం చేశారు. ఈ విధమైన పరిపాలన కోరుకొని మొక్కు తీర్చుకుంటున్న నాగలింగం శివాజీకి శుభాకాంక్షలు తెలిపారు. కనకదుర్గమ్మ కొండ నుంచి తిరుమల వరకు చేస్తున్న మహాసంకల్ప యాత్రను శైవక్షేత్రం శివస్వామి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుష్ట పాలన పోయి రామరాజ్యం రావాలని, కేంద్రంలో 3సారి నరేంద్ర మోదీ పాలన రావాలని నాగలింగం శివాజీ కోరుకున్నారని, అమ్మవారి పాదాల నుంచి తిరుమల వెంకన్న సన్నిధికి నడిచి వస్తానని మొక్కుకున్నానని, కోరిక నెరవేరటంతో మొక్కు తీర్చుకునేందుకు పాదయాత్రగా వెళ్తున్నట్లు తెలియజేశారు. శివాజీకి శివస్వామి శుభాశిష్యులు అందజేశారు. రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, ధర్మం వృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం జెండా ఊపి మహాసంకల్ప యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక మొక్కుని తీర్చుకుందామని చెప్పి సత్సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మార్గంలో అనేక స్థానాల్లో అనేక మంది వ్యక్తులు వారికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్క చోట వసతి విడిది ఏర్పాటు చేసుకోవడం, అక్కడున్న కొంతమందితో చైతన్య ప్రసంగాలు చేయడం, తిరుమల చేరుకుని స్వామివారికి నమస్కారాలు ముడుపుని సమర్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. భారతదేశాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకి చేర్చే విధంగా పరిపాలన చక్కగా సాగాలని, ఎన్డీఏ కూటమి సుస్థిరంగా ప్రజలకి చక్కటి మార్గదర్శకాన్ని ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా మఠపీఠ ఆశ్రమతులు శివాజీ గారికి శుభ మంగళాశాసనాలు, శుభ ఆశీస్సులు అందజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల కాలంలో దేశ అభ్యున్నతే లక్ష్యంగా, దేశ ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా, దేశ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యం గత 10 సంవత్సరాల్లో మనం చూడడం జరిగింది. భారతదేశాన్ని విశ్వానికి గురువు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్న నేపథ్యంలోని ఒక కార్యకర్త అయినటువంటి నాగలింగం శివాజీ 3వసారి మళ్ళీ ప్రధానమంత్రి అవ్వాలి, నరేంద్ర మోడీ గారి మీద అనేక కుట్రలు కుతంత్రాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు, అనేక దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారనేటువంటి ఒక నమ్మకంతో నాగలింగం శివాజీ ఒక మొక్కుని ఈ అమ్మవారి దేవస్థానం నుంచి తిరుపతి దేవాలయం దాకా నడుచుకొని వెళ్ళాలనే ఒక కార్యకర్తగా, ఏబీవీపీ కార్యకర్తగా, హిందూ ధర్మ పరిరక్షణ కోసం అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి నాగలింగం శివాజీ ఈరోజు ఇక్కడి నుంచి తిరుమల వరకు కూడా పాదయాత్ర చేయాలి అనేటువంటి ఒక మొక్కున్న నేపథ్యంలోని ఈరోజు ఆ పాదయాత్ర ప్రారంభం కావడం జరిగింది. ఈ పాదయాత్ర కార్యక్రమానికి ప్రారంభానికి ముఖ్య అతిథిగా శ్రీ శివస్వామీజీ గారు రావడం చాలా ఆనందదాయకమైన విషయం. ఈరోజు దేశంలోని అద్భుతమైన పరిపాలన సాగుతూ ఉంది. ప్రపంచ దేశాలు భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారిని పొగుడుతూ ఉన్న నేపథ్యంలోని రాష్ట్రంలో కూడా ఒక దుష్ట పరిపాలన పోయి ఈరోజు ఎన్డీఏ కూటమి కూడా ఏర్పడడం శుభసూచకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సాహసం చేసినటువంటి నాగలింగం శివాజీకి నిజంగా అభినందనీయుడు అని చెప్పి ఈ సందర్భంగా భగవంతుడి ఆశీస్సులు ఆయనకి ఎల్లప్పుడూ ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అమ్మవారి ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి, శివస్వామి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ వారి మనం చూస్తున్నాం. కాంగ్రెస్కి 99 సీట్లు పార్లమెంట్లో వస్తే మొత్తం 500 సీట్లు పైగా వచ్చినట్టు వ్యవహారం చేస్తుంది. హిందువులు ఉగ్రవాదులని చెప్తుంది. ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంతమొందాలి. అలానే రాబోయే తరాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో రావాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా స్వామివారి ఆశీస్సులు అందించారు. అందుకని
అమ్మవారి దగ్గర నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాను. ఓం నమో వెంకటేశయ్య. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాలుగా అనేక అరాచకాలు జరిగాయి. అవన్నీ కూడా వాటిలన్నింటి మీద స్పెషల్గా ఒక కమిటీ వేయాలి. అదేవిధంగా హిందూ ధర్మ ప్రచారానికి మరింత ఎక్కువగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొండపల్లి షాదీఖానాలో నిల్వ ఉంచిన అక్రమ రేషన్ బియ్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిల్వ ఉంచిన స్థలంలో 105 బస్తాల వరకు ఉన్నాయని రెవెన్యూ అధికారులు తెలిపారు. వాహనంలో 46 బస్తాల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి షాదీఖానాలో నిల్వ ఉంచిన అక్రమ రేషన్ బియ్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటింటికి పంపిణీ చేసే వాహనం ద్వారా ఈ రేషన్ తరలిస్తున్నారని సమాచారం తెలుసుకున్న ట్రాన్స్పోర్ట్ అధికారులు అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ బియ్యం సుమారు 6 క్వింటాల రేషన్ బియ్యం ఉంటుందని అధికారులు గుర్తించారు. ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా రాత్రి సమయంలో తరలిస్తున్నట్లు స్థానికుల సమాచారం. బొమ్మల తయారీ కోసం అంటూ స్థలాన్ని బాగు చేసుకుని అక్రమ రేషన్ నిల్వ ఉంచినట్లు స్థానికులు తెలిపారు. కొండపల్లికి చెందిన కాజా అనే వ్యక్తి రేషన్ తరలిస్తున్న క్రమంలోని అధికారులు పట్టుకున్నారు. బియ్యం పంపిణీ చేసే వాహనం కూడా తన పేరు మీద ఉండటం, తానే స్వయంగా వాహనం ద్వారా అక్రమ రవాణా చేయడంపై అధికారులకు వచ్చిన సమాచారం మేరకు పట్టుకోగా విషయాన్ని బయటకొచ్చాయి. గతంలో కూడా పలుమార్లు పట్టుకున్నా మారలేదంటూ అధికారులు చెబుతూ ఉన్నారు. ఇంటింటికి పంపిణీ చేసే వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో 46 బస్తాల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. వేసుకుంటారా? రాసేస్తాను కదా. అయిపోయిందా? పశ్చిమంలో విద్యాధరపురంలో ఆర్టీసీ వర్క్ షాప్ గోడౌన్ లో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గణేష్ విగ్రహం ఏర్పాట్లను ప్రముఖ శిల్ప కళాకారుడు ఆచార్య డి రాజకుమార్ ఒడియార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేస్తున్న 72 అడుగుల డూండి గణేష్ విగ్రహానికి 20 మంది కళాకారులు శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ నెలాఖరులోగా మట్టితో సహజ సిద్ధమైన రంగులతో పూర్తి చేస్తామని వివరించారు. ఈ గణపతి విగ్రహం కాలుష్యరహిత విగ్రహం అని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కడ వాడకుండా కేవలం మట్టితో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఇదే మొట్టమొదటి 72 అడుగుల గణేష్ విగ్రహమని, నిమజ్జనం అనంతరం ఆ మట్టిని భక్తులకు ప్రసాదాలుగా పంచుతామని, ఆ మట్టిని చెట్లకి వేసుకోవాలని ఆయన కోరారు. ఈ 72 అడుగుల గణపతి విగ్రహం అమరావతి నినాదంతో విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చక్రం అదే ఆ కాన్సెప్ట్ అదే. అట్లాగే దీనికి వినాయకుడిని కూడా అది. నా పేరు డి రాజకుమార్ ఒడియార్. ఇక్కడ నేను నవ్య ఆంధ్రప్రదేశ్ ఆస్థాన శిల్పిగా వర్క్ చేస్తున్నాను. మాది ఈస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇక్కడ విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేస్తున్నటువంటి హైదరాబాద్లో ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి విగ్రహం రూపకల్పన ఎట్లా జరుగుతుందో ఇక్కడ కూడా ఈ డుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ 72 హైటు 72 అడుగుల మట్టి విగ్రహం రూపకల్పన చేయడానికి దగ్గరగా 20 మంది పైగా శ్రమిస్తున్నారు. అట్లాగే ఇది ప్లేస్ ఇది వచ్చి విద్యాధరపురం. ఇది ఒక నెలలో మొత్తం పూర్తిగా కంప్లీట్ చేసి ఇది
పూర్తిగా మట్టితోటి చేసి రంగులు కూడా అవి న్యాచురల్గా ఉండేటువంటి కలర్స్ వాడి అది ఆ విగ్రహాన్ని ఒక నెల రోజుల్లో పూర్తి చేస్తాం. విగ్రహానికి ఏం పేరు చెప్పామని శివ వీళ్ళంతా కష్టపడి విగ్రహాన్ని రూపకల్పన చేస్తున్నారు. ఇది ఒక అమరావతి రాజధానికి ఒక మకుటాయమానంగా ఉండాలనేటువంటి. నా పేరు శివ. నేను బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీలో చేశాను. అలాగే ఇప్పుడు ఇక్కడ కడుతున్నటువంటి 72 అడుగుల గణేష ఎకో ఫ్రెండ్లీగా చేస్తున్నాము. మట్టితో చేయడానికి మాకు ఆర్టిస్టులు వచ్చి ఒక 10 మెంబర్స్ ఉన్నారు, హెల్పర్స్ ఒక 10 మెంబర్స్ వస్తారు, ప్లస్ వెల్డర్స్ ఒక 20 మెంబర్స్ ఉన్నారు, ప్లస్ పెయింటర్స్ కూడా వస్తారు. మొత్తం ఈ నెల 25వ తారీఖు కల్లా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను. రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 2014 నుంచి 19 మధ్య కాలంలో 8 సబ్ స్టేషన్లు నిర్మించడం జరిగిందని తెలిపారు. తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ కనకదుర్గ నగర్లోని విద్యుత్ సబ్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం కార్యాలయాన్ని పరిశీలించారు. విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న సర్వీసుల గురించి, విద్యుత్ బిల్లుల కేంద్రం సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడారు. గతంలో తాను పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎక్కడెక్కడికి వెళ్లినా ప్రధానంగా విద్యుత్ సరఫరాలో అంతరాయంలో వోల్టేజ్ వంటి అనేక సమస్యలు ఉండేవని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంస్కరణల ద్వారా విద్యుత్ రంగాన్ని ప్రక్షాళన చేసి నాణ్యమైన విద్యుత్ను ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. సంస్కరణలు అంటూ మొదలుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అది ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే ఆయన మొట్టమొదటి వ్యక్తి. గతంలో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు, లేకపోతే అంతకుముందు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రధానమైన సమస్య ఏ గ్రామం వెళ్ళినా కూడా కరెంటు విషయంలో అనేకమైన సమస్యలు ఉండేవి. పవర్ కట్తో పాటు రకరకాల సమస్యలు ఉండేవి. క్వాలిటీ విద్యుత్ రాకపోవడం, ఇలాంటి సమస్యల నుంచి సంస్కరణ ద్వారా ఈ వ్యవస్థని మొత్తం కూడా మార్చి ప్రతి ఒక్కళ్ళకి నాణ్యమైన విద్యుత్ అందే విధంగా తయారు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 2014-19లో అయితే ఇలాంటి సబ్స్టేషన్, ఇప్పుడు కూడా పాత సబ్స్టేషన్ ఒకసారి చూస్తే, ఈ సబ్స్టేషన్ చూస్తే ఎంతో వ్యత్యాసం. పాత సబ్స్టేషన్లో ఆ దరిదాపుల్లోకి వెళ్ళడానికి పెద్దవాళ్ళు కూడా భయపడే పరిస్థితి. పిల్లలైతే వెళ్తే అది షాక్ కొట్టే అవకాశం ఉంది. కానీ ఇవాళ సబ్స్టేషన్కి వెళ్తుంటే పిల్లలు దాని పక్కన కూడా ఆడుకోవచ్చు అనే విధంగా టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందింది. ఇవాళ నేను 2014-19లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 8 సబ్స్టేషన్లు, అంటే దీన్ని మోడర్న్ సబ్స్టేషన్లుగా నిర్మాణం కూడా చేయడం, అది చంద్రబాబు గారి యొక్క ఘనత అనేది నేను ఇవాళ ఇక్కడ మన కనకదుర్గ నగర్లో ఈ సబ్స్టేషన్ చూస్తూ ఉంటే ఇంకా ముచ్చటగా ఉంది. అంటే రోజు రోజుకి టెక్నాలజీ మారుతున్న విధానంలో ఇక్కడే ఎంపీ కేశినేని చిన్ని చేసిన సేవా కార్యక్రమాలే ఆయనకు అత్యధిక మెజారిటీ తెచ్చాయని పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మాధవ స్పష్టం చేశారు. చిట్టినగర్ సెంటర్లో ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు సందర్భంగా శనివారం కొత్త అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మాధవ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేదల పక్షాన ఉంటుందని అన్నారు. అన్నా క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వం తీసివేస్తే మొబైల్ క్యాంటీన్ల ద్వారా ఎంపీ కేశినేని చిన్ని జిల్లాలో అన్నార్తుల ఆకలి తీర్చారని తెలిపారు. అంతేకాకుండా మెడికల్ క్యాంపులు వంటి అనేక సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, మరిన్ని పదవుల్ని అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం తెలుగు యువత తరపున కేశినేని చిన్నికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి జన్మదిన సందర్భంగా చిట్టినగర్లో ఉన్న నగరాల దేవస్థానం లక్ష్మీమోహన్ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం చిట్టినగర్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కేశినేని చిన్ని గారు ఎన్నడూ లేని ఎంపీ విజయంలో భాగంగా 3 లక్షల చిల్లరి ఓట్లతో గెలవడం చాలా గర్వకారణం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పాదపక్షాన్ని ఉంటుందని, అదేవిధంగా చిన్ని గారు చేసిన పనులు
ఆయన గెలిపించడానికి సాధించడానికి తోడైనాయని, అలాగే రానున్న రోజు చిన్ని గారు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో ఉండు, ఆయన మంచి ఆరోగ్యాలతో ఉండు, అష్టైశ్వర్యాలతో ఉండు, ఆ దేవుళ్ళు కూడా చల్లగా చూడాలని, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు బాగా ఉండాలని, ప్రజలకు ఎప్పుడు కూడా ఆయన సేవలు అందించాలని కోరుకుంటూ, మెడికల్ క్యాంపులే కానీ ఎంతోమంది ఆకలి తీర్చిన అన్నదాత అయినటువంటి మీరు తీసుకునే గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు తీసేయడం జరిగింది. ఈరోజు అన్నా క్యాంటీన్లకు తోడుగా మొబైల్ క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఎంతో ప్రజలకు ఆకలి తీర్చిన వ్యక్తి చిన్ని గారు. అదేవిధంగా మెడికల్ క్యాంపులు, కళ్ళజోళ్ళు, రకరకాలుగా చెప్పుకుంటూ క్యాన్సర్ బాధితులు కానీ, గుండె ఆపరేషన్లు కానీ అందరికి కూడా అండగా ఉన్న చిన్ని గారు ఇంకా రోజులు ఇంకా చేయాలని కోరుకుంటూ ఆయన దేవుడు భగవంతుడు చల్లగొచ్చని తెలియజేస్తూ ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలో పశ్చిమ నగరం అత్యద్భుతంగా అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ నాయకులు 48వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు పేరాబత్తుల రమణ ప్రకటించారు. కేశినేని చిన్ని ఎంపీగా గెలవక ముందే అనేక సేవా కార్యక్రమాలు చేశారని, అందువల్లనే ఆయనకు పార్లమెంటరీ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీని ప్రజలిచ్చారని స్పష్టం చేశారు. ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకలు చిట్టినగర్ సెంటర్లో పేరాబత్తుల రమణ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగాయి. బాణసంచ పేల్చి భారీ కేకును కట్ చేసి పేద మహిళలకి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాండ్రేగుల రవీంద్ర హాస్టే వేడుకల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలో పశ్చిమ నగరం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆయనకు ప్రజలు అత్యధిక మెజారిటీ ఇచ్చారని తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని పదవులు అధిరోహించి ప్రజలకు సేవ చేయాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 468వ డివిజన్ టీడీపీ నాయకులు ఉప్పూడి రాము, మద్దినేని చెంచయ్య, పొన్నాడ రాము, బి జోగేశు, ఈది పార్వతి, బొంత సీత, దాసరి నాగమణి, వేర్ల వెంకట రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. మరి 48వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోని మరి పేద బడుగు బలహీన వర్గాల వారికి చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి మా దైవ సమానులైనటువంటి బుద్ధ వెంకన్న గారు, అలాగే నాగుల మీరా గారు, మా యువ నాయకుడు కాండ్రేకుల రవీంద్రబాబు గారు మరి యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మహానుభావుడు, మహనీయుడు మరి కేశినేని శివనాథ్ చిన్ని గారు ఆయన ఎంపీ కాకముందు అనేక ప్రజా సేవా కార్యక్రమాలు అంటే కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి ప్రజా సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఒక అన్నా క్యాంటీన్లే కానీ, మెగా మెడికల్ క్యాంపులు కానీ, మరి ఒక పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి పుట్టినరోజు జన్మదిన సందర్భంగా మన పేరాబత్తుల రమణ గారు ఆయన సొంత డబ్బులతో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు అధికారంలో ఉన్నప్పుడు కూడా పేదలకి అండగా ఉంటామని నిరూపించినందుకు ఆయన సొంత డబ్బులతో పేదలందరికీ ఈరోజు చిన్ని గారి పుట్టినరోజు సందర్భంగా చీరలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత గొప్పగా నిర్వహించిన రమణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలో విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ స్పష్టం చేశారు. శనివారం తెలుగు యువత ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్లో ఘనంగా ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు యువత జిల్లా సెక్రటరీ పైలా సతీష్, జిల్లా అధికార ప్రతినిధి మైలపల్లి రాజు, నియోజకవర్గం అధికార ప్రతినిధి తమ్మిన శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆ పార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ హాజరై భారీ కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని, బెంజ్ సర్కిల్, ఫ్లైఓవర్ పొడిగింపు, దుర్గగుడి అభివృద్ధి కోసం 100 కోట్లు కేంద్రం కేటాయించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇటువంటి జన్మదినాలు 100 చేసుకోవాలని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకి పుస్తకాలు, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేశారు. రాజు చూర్పా పక్కన నిలబడయా.
విజయవాడ పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి గెలుపొందిన కేశినేని శివనాథ్ చిన్ని గారు ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా కార్యకర్తలు అభిమానులందరూ కూడా ఆయన యొక్క జన్మదిన వేడుకలు చేసుకుంటూ మనం అందరూ చూస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో ఇక్కడ విజయవాడ చిట్టినగర్ సెంటర్లో తెలుగు యువత ఆధ్వర్యంలో మన శేఖర్, తమ్మిన శేఖర్, పైలా సతీష్, అలాగే మైలపల్లి రాజు గారు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ యువత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు పిల్లల కోసం పుస్తకాలు పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ యొక్క 45 రోజులు మనం అధికారం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కేశినేని చిన్ని గారు చేసిన కొన్ని మైల్ స్టోన్స్ మనం మాట్లాడుకోవాలి. విజయవాడలో బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి నెడుమనూరు వరకు కూడా ఎక్స్ప్రెస్ వే ఎప్పుడో కోరడం జరిగింది, కానీ ఇంతవరకు కూడా దానికి అనుమతి రాలేదు. కేశినేని శివనాథ్ చిన్ని గారు వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం చేశారంటే ఆ ఫ్లైఓవర్ పొడిగింపు కోసం అనుమతి తీసుకొచ్చి కేంద్రం నుంచి ఆమోదం తీసుకొచ్చిన ఘనత కేశినేని చిన్ని గారిని చెప్పుకోవాలి. అలాగే ఈస్టర్న్ కారిడార్ని కూడా ఆయన ప్రోద్బల్యంతోనే అది కూడా మన అందరికి కూడా రావడం జరిగింది. మరి ఇంకా చెప్పుకోవాలంటే నిన్న కాకుండా మొన్న దుర్గగుడి దేవస్థానాని కోసం 100 కోట్ల రూపాయలు మనం కేటాయించి దుర్గగుడి అభివృద్ధి కోసం మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి మన పశ్చిమ నియోజకవర్గం మీద ఎక్కువ ధ్యాస పెట్టి మన పశ్చిమ నియోజకవర్గం ఎలాగైనా వెనకబడి ఉన్న నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన పడుతున్న కృషికి మేమందరం కూడా అభినందిస్తూ మరి ఈరోజు ఆయన జన్మదిన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మన ఎంపీ కేశినేని చిన్ని గారికి ప్రత్యేకమైన తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన. సతీష్, జిల్లా తెలుగు యువత సెక్రటరీ. ఈరోజు మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారి యొక్క పుట్టినరోజు వేడుకను చిట్టినగర్ సెంటర్లో మా తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి మైలపల్లి రాజు గారు, అలాగే నియోజకవర్గ అధికార ప్రతినిధి తమ్మిన శేఖర్ గారు, అలాగే మా ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇక్కడ జరగడం జరిగింది. ఇక్కడ భారీ కేక్ కటింగ్తో పాటు చిన్నపిల్లలకి నోట్ పుస్తకాలు, పెన్నులు, అలాగే బిస్కెట్ ప్యాకెట్లు, కేకులు కూడా పంచడం జరిగింది. ఇది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజారిటీతో 2,83,000 పైచిలకు మెజారిటీతో గెలుపొందినటువంటి ఎంపీ గారు ఈ నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేస్తారనే ఒక ఆశావాహ దృక్పథంతో, అలాగే నియోజకవర్గ ప్రజలకు వాళ్ళ యొక్క సమస్యలు తీర్చడానికి, నియోజకవర్గానికి కేంద్ర స్థాయిలో నిధులు తీసుకురావడానికి, అలాగే దుర్గగుడికి ఒక 100 కోట్ల పైచిలకు నిధులు తీసుకురావడానికి ఆయన చేస్తున్నటువంటి శ్రమ మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. కాబట్టి వారు మరిన్ని పనులు చేయాలని చెప్పి, అలాగే వారు మరిన్ని పుట్టినరోజులు చాలా సంతోషదాయంగా చేసుకోవాలని, ఆ అమ్మవారు ఆయనకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో బుద్ధి కుశలతతో మెరుగైన పాలన సాధ్యం అంశంపై కార్యశాల నిర్వహిస్తున్నట్లు రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ విభాగం ప్రతినిధి పద్మజ మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ సృజనతో సహా పలు రంగాల ప్రముఖులు హాజరు కానున్నట్లు ఆమె వెల్లడించారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఆఫ్ రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో శనివారం విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా ఈ నెల 5వ తేదీన జరగనున్న కార్యక్రమ ఆహ్వాన పత్రికను ప్రజాపిత బ్రహ్మకుమారి ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ విజయవాడ శాఖ ప్రతినిధి పద్మజ 1936 సంవత్సరంలో స్థాపించిన ప్రజాపిత బ్రహ్మ సమాజ కుమారి సంస్థ రాజస్థాన్లో మౌంట్ అబు కేంద్రంగా 120 దేశాల్లో 10,000 శాఖల్ని విస్తరించి రాజయోగ విద్యను అందిస్తున్నట్లు తెలియజేశారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో ఉన్నతాధికారుల నుంచి దిగువ స్థాయి అధికారి వరకు మానసిక ఒత్తిడి అధిగమించి స్నేహపూర్వకంగా నిజాయితీ విధానాలతో కలిసిమెలిసి విధి నిర్వహణలో పాల్గొనేలా చేయటమే తమ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి అడ్మినిస్ట్రేటర్స్ రింగ్ ఆఫ్ బ్రహ్మకుమారిస్ చైర్పర్సన్ రాజయోగిని బీకే ఆశా దీది, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఏపీ స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ ఉదయ లక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పివి చలపతిరావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ విజయవాడ డిప్యూటీ జనరల్ మేనేజర్ మనీష్ కుమార్ సింగ్ తదితరులు హాజరయ్యారు. 1936లో స్థాపించబడి
అంతర్జాతీయ ముఖ్యాలయం మౌంట్ ఆబూ రాజస్థాన్ శాఖోపశాఖలుగా విస్తరిస్తూ విజయవాడలో గత 50 సంవత్సరాలుగా సేవలను అందిస్తూ ఈ నెల ఆగస్టు 5వ తారీఖు ఏ కన్వెన్షన్ సెంటర్లో బ్రహ్మకుమారిస్ రాజ్యోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ మరియు అడ్మినిస్ట్రేటివ్ వింగ్ వైపు నుంచి ఒక వినూతనమైనటువంటి కార్యక్రమం రెన్యూయింగ్ ద మైండ్ సెట్స్ ఫర్ బెటర్ గవర్నెన్స్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది ప్రముఖులు అలాగే అడ్మినిస్ట్రేటర్స్, మేనేజర్స్, ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు. సాధారణంగా ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒక మంచి సుపరిపాలన అందించాలి అని కోరుకుంటూ ఉంటారు. అయితే వర్గాలు ఏవైనా కావచ్చు, ప్రొఫెషన్స్ ఏవైనా కావచ్చు, తమ తమ రంగాలలో ఒక బెటర్ గవర్నెన్స్ ఇవ్వాలి అనేటువంటి సత్సంకల్పం అయితే ఉంటుంది. కానీ వర్తమాన కలియుగ ప్రపంచంలో చూసినట్లయితే బెటర్ గవర్నెన్స్గా లేకుండా ఈరోజు కొంచెం తక్కువ అంచనాలతో ఉన్నది. అయితే వాస్తవంగా చూసినట్లయితే మన గవర్నెన్స్ ఏదైతే ఒక ప్రేమపూర్వకంగా, నిజాయితీపూర్వకంగా, స్నేహపూర్వకంగా ఉండాల్సినటువంటి గవర్నెన్స్ ఈరోజు ఒక రకంగా చెప్పాలి అంటే మోసపూరితంగా, అన్యాయంగా, మనుషులకి లాభం కలగనీయకుండా ఉంది. అలా కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులు, స్నేహము, అంతేకాకుండా పైనుంచి కింద లెవెల్ వరకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించిన సీఎం, స్వీకరించిన వినతులన్నిటినీ పరిష్కరించడమే తమ లక్ష్యమని సీఎం వెల్లడి. జాతీయ విద్యా విధానం సదస్సులో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. గత 5 ఏళ్ల కాలంలో మన రాష్ట్రంలో విద్యా విధానం భ్రష్టు పట్టిందన్న మంత్రి, భారతీయ విద్యా విధానం రూపుమాపి బ్రిటిష్ విద్యను అమలు చేశారని విమర్శ. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో ఘనంగా ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసిన కేశినేని చిన్ని, పశ్చిమంలో టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చిన కేశినేని చిన్ని. నగరంలో కనకదుర్గమ్మ కొండ నుంచి తిరుమల వరకు చేస్తున్న మహాసంకల్ప యాత్రను ప్రారంభించిన శైవక్షేత్రం శివస్వామి. రాష్ట్రంలో, కేంద్రంలో కూటమి ప్రభుత్వం రావటం శుభసూచకమని వ్యాఖ్య. రాష్ట్రంలో అరాచక పాలన పోయి సుపరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.